బ్రేకింగ్ న్యూస్ మలక్పేట్ కాల్పుల ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. చందు నాయక్ ను హత్య చేసిన తర్వాత పరారైన కారును పోలీసులు సీజ్ చేశారు. అయితే ఈ కారును వదిలేసి మరో కారులో నిందితులు పారిపోయినట్లు గుర్తించారు. ఇప్పటికే అన్ని టోల్ గేట్లను అలర్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం నిందితుల కోసం 10 టీంలు గాలిస్తున్నాయి. నిందితులు రాజేష్, శివ, సుధాకర్ మరొకరు కారులో పారిపోయినట్లు గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. ఈ రోజు ఉదయం పార్క్ లో మార్నింగ్ వాక్ చేస్తున్న కమ్యూనిస్ట్ నాయకుడు చందు నాయక్ ను వెంటాడి హతమార్చారు. షిఫ్ట్ కారులో వచ్చిన 4 నిందితులు తొలుత కారం చల్లి తర్వాత దాడికి పాల్పడ్డారు. గన్తో కాల్పులు జరిపి హత్య చేశారు. స్పాట్ లో 5 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, నిందితులు వదిలేసి వెళ్లిపోయిన కారు డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? దానికి సంబంధించిన దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? నిందితులు వాడిన షిఫ్ట్ కార్ని పోలీసులు గుర్తించారు. ఆ కార్ని వదిలేసి మరొక కారులో పారిపోయినట్టుగా అనుమానిస్తున్నారు. మొత్తం 10 టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పేసి కూడా సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ దగ్గర చందు నాయక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయన పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే చందు నాయక్ అభిమానులు, ఆయన బంధువులు పెద్ద ఎత్తున మార్చరీ వద్దకు చేరుకోవడం జరిగింది. అలా కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అయితే గత వారం రోజుల నుంచి కూడా చందు నాయక్ని హత్య చేయడానికి స్కెచ్ వేసి పలుమార్లు రిక్కీ నిర్వహించిన తర్వాతే ఈరోజు సమయం దొరకడంతో ఒకసారిగా కాల్పులకు తెగబడి అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తుంది. సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి షిఫ్ట్ కార్ను కూడా పోలీసులు గుర్తించారు. ఆ కార్ను కూడా అద్దెకు తీసుకొని ఎవరైతే హత్యకు పాల్పడ్డ నిందితులు ఆ కారును వాడినట్టుగా గుర్తించడం జరిగింది. నిందితులను పట్టుకోవడం కోసం మొత్తం 10 టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే కుంట్లూరులో ఉన్నటువంటి ల్యాండ్ వివాదమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చు అని చెప్పేసి కూడా చందు నాయక్ భార్య ఆరోపిస్తుంది. ఆ కుంట్లూరులో ఉన్నటువంటి ల్యాండ్లో రాజేష్, సుధాకర్ అదేవిధంగా శివ గత కొన్ని రోజుల నుంచి బెదిరింపులకు పాల్పడడం, రెక్కి నిర్వహించడం, హత్య చేస్తామని చెప్పేసి సుధాకర్ గతంలో మావోయిస్టు పార్టీలో కూడా పనిచేసి బయటికి వచ్చి ఆ తర్వాత అతని దగ్గర వెపన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చందు నాయక్ భార్యకు చెప్పినట్టు భార్య కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఉదయం మార్నింగ్ వాకింగ్ కోసం కుటుంబ సభ్యులంతా కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. 10 నిమిషాల ముందే కూతురు, భార్య బయటికి వచ్చారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లే లోపే చందు నాయక్ని ఆ 4 కారులో నుంచి దిగి మొదట కారం చల్లి ఆ తర్వాత మొత్తం 7 రౌండ్ల కాల్పులు జరిపి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో స్పాట్కు చేరుకొని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించి ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే చందు నాయక్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామంది సిపిఐ నాయకులు, అదేవిధంగా సాయినగర్కు సంబంధించిన బస్తీ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఎంతోమంది పేదలకు చందు నాయక్ గుడిసెలు ఇప్పించి అక్కడ ఈ నివాసం కల్పించాడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాంటి చందు నాయక్ని అత్యంత కిరాతకంగా ఆ వెపన్తో వెంబడి ఉన్నటువంటి రాజేష్, సుధాకర్, శివని హత్య చేయడం దారుణమైన పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అనుమానం రాకుండా, అంటే ఆ వెపన్స్ ఉంటాయని తెలుసు, తనకి గొడవలు జరుగుతున్నాయి ల్యాండ్కి సంబంధించి ఇష్యూలో వీరి మధ్య గత కొద్ది రోజుల నుంచి కూడా వివాదం జరుగుతుందని చెప్పేసి చందు నాయక్ అనుచరులు కూడా చందు నాయక్కి అలర్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారులే అని చెప్పేసి లైట్ తీసుకున్నాడు. ఆ కారణంతోనే రాజేష్, సుధాకర్, శివ మరొకరు మొత్తం 4 ఈరోజు ఉదయం
ఉదయం ఇంటి దగ్గర నుంచే రిక్కి నిర్వహించాడు. చందు నాయక్ ఎప్పుడు బయటికి వస్తాడు, వాకింగ్కి రెగ్యులర్గా వెళ్తాడని చెప్పేసి సమాచారం ఉండడంతో ఆ పార్క్ దగ్గర అదును చూసి బయటికి వచ్చే సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిపి పారిపోయారని చెప్తున్నారు. అయితే నిందితులను గుర్తించాం కాబట్టి త్వరలోనే పట్టుకుంటాము, వారిని పట్టుకొని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ మృతదేహాన్ని పోస్ట్మార్టం తర్వాత సాయినగర్ తీసుకెళ్లి అక్కడ బస్తీ వాసులు కొద్దిసేపు నివాళులు అర్పించిన తర్వాత ఆయన సొంత గ్రామమైనటువంటి అచ్చంపేట ఊరికి తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక మొత్తం ఈ ఘటనకు సంబంధించి డీసీపీ నేతృత్వంలో మొత్తం 10 టీంలు కూడా నిందితుల కోసం గాలిస్తున్నాం, పట్టుకుంటామని చెప్తున్నారు. ఇంకా ఈ హత్యకు జరిగిన కారణాలు ఏంటనేది దర్యాప్తులోనే తెలుస్తాయి. సరైన కారణం అంటే రాజేష్, సుధాకర్, శివ మరొక వ్యక్తి ఎందుకు హత్య చేశారు, వీరితో ఎవరైనా హత్య చేయించారా, వాళ్ళే కక్ష పెంచుకొని హత్య చేశారనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. 2022లో ఒక హత్య కేసులో చందు నాయక్ కూడా నిందితుడిగా ఉన్నాడు. ఎల్బీ నగర్లో జరిగినటువంటి ఈ హత్య కేసులో చందు నాయక్ని కూడా నిందితుడిగా చేర్చి ఎల్బీ నగర్లో కేసు నమోదు కావడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ఏమైనా పాత కక్షలు ఉన్నాయనే దానికి సంబంధించి పోలీసులు అయితే పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. మొత్తం మనం చూడొచ్చు ఇక్కడ చందు నాయక్ సంబంధించిన అభిమానులు కావచ్చు, ఆయన ఊరికి సంబంధించిన ప్రజలు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బంధువులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సొంత పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే ఇలా హత్య చేయడము, ఆయన ఎమ్మడి తిరిగిన వాళ్ళే ఆయనను హత్య చేయడం దారుణమైన పరిస్థితి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మార్చరీ దగ్గర పెద్ద ఎత్తున చందు నాయక్ సంబంధించిన మనుషులు, ఆయనకు సంబంధించిన పార్టీ నాయకులు ఇక్కడ అందరూ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం సిపిఐ లీడర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఎట్లా చూస్తారు సార్? అయితే చందు నాయక్కి పోస్ట్మార్టం పూర్తవుతుంది. మరికొద్ది సేపట్లోనే పూర్తిగా అంత్యక్రియలకి ఇక్కడ నుంచి తీసుకెళ్తాము, ఊర్లో నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎట్లా చూస్తారు సార్ అసలు కాల్పులు జరగడానికి కారణం ఏంటి? సొంత పార్టీ వాళ్ళే హత్య చేయించారని చెప్పి కుటుంబ సభ్యులు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందిలేండి ఎవరు వెనక ఎవరున్నారు, ఎట్లా ఇది దాడి జరిగింది. సో మేము ఒక నెల క్రితం వాళ్ళకి చెప్పడం జరిగింది, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎవరి మీద మీ మీద దాడి చేయవచ్చు అని. సో ఒక వారం 2 వారం ఆయనతో పాటు ఒక డజన్ అట్లా మిత్రులు ఎంబ్రీ ఉన్నారు కుమ్మగ్గా. మళ్ళీ ఆయనకి ఏం ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది తెలియదు. ఏంటంటే నేను ఎవరికి కూడా ఇది చేయలేదు కదా, తప్పు చేయలేదు, అందరికీ సేవ చేస్తున్నారు, ఎవరు నా మీద అటాక్ చేస్తారు అని మళ్ళీ ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి ఒంటరిగా పోతున్నారు. ఈరోజు కూడా పార్క్కి వచ్చారు, భార్య అంటున్నారు. మరి పోలీసులకు ఫిర్యాదు చేయలేదా ఈ విషయం పైన? ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఓవర్ కాన్ఫిడెన్స్ అండి, అందుకు ఫిర్యాదు చేయలేదు. ఎవరి మీద నాకు అటాక్ ఎందుకు చేస్తారు, నేను ఏం తప్పు చేయలేదు, అందరికీ సేవ చేస్తున్నారు అని ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇది జరిగింది ఇది. సో ఇప్పుడు ఈజీగా పోలీస్ వాళ్ళు కూడా ఆయన వచ్చి సరెండర్ చేశారు, కార్ కూడా కాన్ఫిస్కేట్ చేశారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఈజీ అయిపోయిందిలేండి. సో మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నేను చెప్పేది ఏంటంటే కఠిన చర్య ఉండాలి, సో దట్ అందరికీ ఒక లెసన్ ఉండాలి. ఇట్లా చేసిన తర్వాత కఠిన చర్య ఉంటుంది. అయితే నిందితులని కఠినంగా శిక్షించాలని చెప్పేసి పార్టీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ముందుగానే ఆయనకు ఇలాంటి అటాక్ జరగబోతుందని తెలిసినప్పటికీ కూడా ఎవరు ఏం చేయరు, నేను చేసింది మంచి పని అని చెప్పేసి అతను ఎవరు నాకు శత్రువులు ఉండరని చెప్పేసి ఊహించే బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు అదును చూసి దుండగులు దాడి చేసి హత్య చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో ఉన్నట్టు చెప్తున్నారు, కానీ ఎక్కడైతే కారు మార్చి మళ్ళీ వెళ్ళారో అక్కడ నుంచి పట్టుకున్నారని చెప్తున్నారు. ఇంకా పోలీసులు అయితే స్పష్టత ఇవ్వలేదు నిందితులు దొరికారా లేదా అనే దానికి సంబంధించి. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, ఇక మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మలక్పేట కాల్పుల ఘటనకి సంబంధించి చందు నాయక్ హత్యకి సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు వచ్చిన కారుని వదిలేసి వేరొక కారులో పరారవుతున్న సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు సేకరించారు. ఇక దాని ఆధారంగా ఇప్పుడు దర్యాప్తుని ముమ్మరం చేశారు. ఇక అదేవిధంగా చందు నాయక్కి సంబంధించి పోస్ట్ మార్టం అనేది ఇప్పుడు జరగడం కూడా మనం చూస్తున్నాం.